ఆవిడ సొంతంగా తెలివితేటలు ఇప్పుడు ప్రెజెంట్ లేవు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎందుకు నిద్రపోతుందండి మరి? గొడవ చేయొచ్చుగా, ఎళ్ళిపోవచ్చుగా. చూపియమంటారా మీకు లైవ్‌లో ఇప్పుడే? ఎలా నిద్రపోతుందో తెలుసండి? ఒక 15 రోజుల నుంచి ఒక అమ్మాయిని మానసికంగా మనం చిత్రహింసలు పెడితే ఎలా నిద్రపోతుందో, ఆ అమ్మాయి ఇప్పుడు అలా నిద్రపోతుందండి. మీరు ఓకే అంటే ఇప్పుడే చూపిస్తానండి. ఎళ్లి చూపియమంటారా? చూపించండి, చూపించండి. నేను లేచెళ్తాను. లైన్‌లో ఉండండి. ఓకే అండి, చూపించండి. లైన్‌లో ఉండండి మీరు. ఇబ్బంది పడొద్దండి. తను నిజంగానే మామూలుగా పడుకొనుంటే చూడండి చూపించండి. అలాగా పడుకొని నిద్రపోతుంది. లైన్‌లో ఉండండి. పడుకో. పడుకో. నిద్రపో. తలుపేయమ్మా. ఫుడ్ ఏమైనా కావాలంటే పెట్టండమ్మా. గారు ఇంకేదో మీరు చూసారమ్మా? చెప్పినట్టు మొత్తం అంతా కూడా అఘోరి ట్రాప్ చేసే వర్షినిని కూడా ఇన్ఫ్లుయెన్స్ ఫుల్ చేసి మీరు ట్రాప్ అండి. చెప్పినట్టు ఆమె ఏదైతే చెప్తాదో ఈ అమ్మాయి అదే మాట్లాడుతుంది తప్ప, ఈ అమ్మాయి సొంతంగా ఆలోచించే జ్ఞానం పోగొట్టుకుంది ఇక్కడ. మీరు చూసారుగా అరిచేటది ఇప్పుడు మీతో కూడా అరవాలిగా. ఏమనలా. చలి పుడుతుంది కాబట్టి హే దుప్పటి తీయకండి అంది. ఓకే. దుప్పటేసేసి మళ్ళీ వచ్చేసాం మనం అంతే. ఆడపిల్లలు ఇద్దరికి ఒక రూమ్ తీసుకున్నాం. మీ ఇద్దరు మగవాళ్ళం ఒక రూమ్ తీసుకున్నాం. మేము మొత్తం నలుగురం వచ్చాం ఇప్పటికి. ముగ్గురు వచ్చాము. ఆ అమ్మాయితో కలిపి నలుగురయ్యారు. టోటల్లీ ట్రాప్ తప్ప ఇందులో ఎటువంటి నిజాలు లేవండి. ఆ అమ్మాయికి తను ఏం చెప్తది, ఈ అమ్మాయి బయటకొచ్చి అదే చెప్తది. ఇప్పుడు బయటకొచ్చి దాదాపుగా పొద్దున 5 గంటలకు వచ్చామండి. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 10 గంటలు నడుస్తుందనుకుంటా సుమారుగా. ఈ 10 గంటల్లో ఆ అమ్మాయి ఇంతవరకు మాతో ఏం మాట్లాడలా. అంటే ఇదంతా మాట్లాడడానికి కూడా ఏం లేదు. ట్రాప్. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అంటే మందుల ప్రభావం అండి. ఇదంతా కూడా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కానీ వర్కౌట్ అవ్వదండి. ఇదన్నీ కూడా ఎలాంటండి మనం స్కాన్ చేసినా కూడా పొట్టలో ఉంది ఏంటో కూడా తెలియదనమాట. అట్లా ఒక స్మాల్ సైజ్ ఆఫ్ మందులు ఇవన్నీ. చాలా దారుణంగా ఉంటాయండి ఇవన్నీ. నేను మా గారు ఇప్పుడు గురువుగారి దగ్గర ఉంటాను కాబట్టి, నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేయగలుగుతున్నాను ఇవన్నీ. మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే చెప్తున్నానండి. ఈవిడ్ని నమ్మొద్దు అని ఆవిడే చెప్తుంది కదా! పాటించండి. మేము నమ్మి మోసపోయాం. ఆ ఫ్యామిలీ మోసపోయింది. ఆ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఆమెకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడం మానేయండి. టోల్ గేట్‌లు కట్టించుకోండి. ఆవిడని నార్మల్ మనిషిగా వదిలేయండి. అలా మనం మీడియాలో చూపించి ఆమెను హైక్ చేసి, ఆవిడేదో పెద్దామె చేస్తే నిమిషానికో స్టంట్ చేసిద్ది. ఏం తప్పు చేశారండి పోలీసోళ్ళు కొడతానికి? ఎస్ఐ మంగళగిరి పోలీసోళ్ళని ఎందుకు కొట్టిందండి ఆ రోజు? సిఐ గారి మీద ఎందుకండి ఎప్పుడు లేపి కొట్టబోయింది ఆ రోజు? వాళ్ళేం చేశారండి అసలు? వాళ్ళేమన్నా అన్యాయం చేశారా ఎవరికన్నా? ఈ రోజు కూడా ఈ అమ్మాయి రావడం కోసం ఎంత హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. ఒక సిఐ గారు, ఇద్దరు ఎస్ఐలు రాత్రిళ్ళు నిద్ర లేకుండా మాకు 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసుకుంటా. కానీ ఈ లేడీ అఘోరి ఏం చేస్తదంటే పోలీసులు బండబూతులు తిడుతదండి. మీకు అది చెప్పలేను. ఇందాక మీరు వద్దన్నారు ఆగుతున్నా. బండబూతులు తిడుతదండి. రిపోర్టర్‌లను తిడుతది. మీరు ఒక రిపోర్టరే కదా! రిపోర్టర్‌లను తిడుతది. బూతులు తిడుతది. కానీ ఇదే మీడియా ఎందుకంటే సపోర్ట్ చేస్తారు? ఏముందండి అక్కడ సపోర్ట్ చేయడానికి? ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి లేపుకొని పారిపోతుంటే, ఒక అబ్బాయితో పారిపోయిందంటే పెళ్లి చేద్దామండి. రిక్షా వాడైనా సరే ఎంతో కొంత సంపాదిస్తాడు. మనం కూడా ఏదో ఒకటి ఇచ్చి ఆ అమ్మాయిని బాగా చూసుకోవచ్చు. మేము రిక్షా కూడా వాడో, మీకే ఆటో సపోర్ట్ వాడో, కూలి పనోడు. చేస్తున్నాంలేండి. ఎందుకంటే ఒక మేజర్ అయినటువంటి అమ్మాయిని ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు, లేదా చదువుకోమంటారు, ఉద్యోగం చేయమంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచి జరుగుతుంది. మేము కూడా మీకే సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఒక విషయం అండి, ఇప్పుడు శ్రీవర్షిణిని ట్రాప్ చేయడానికి మీ కుటుంబ సభ్యులకు దగ్గరైంది అనుకోవచ్చా అఘోరి? పిల్లలున్న కుటుంబ సభ్యులకి మాత్రమే దగ్గరవుతుంది అనుకోవచ్చా? ఇలాగే కనిపిస్తుందండి. ఎందుకంటే నేను తనకి అంతకుముందు 2, 3 నెలల ముందే పరిచయం అండి. నాతో ఏమీ మాట్లాడేది కాదు సరిగ్గా. ఏదైనా పనుంటే ఫోన్ చేస్తది. తనకి ఇది కావాలంటే అది తెప్పించుకుంటది. ఓకే బాయ్ అంటది వెళ్ళిపోయేవాళ్ళం మేము. నాతో పాటు ఎంతమంది వచ్చినా కూడా ఎవరిని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే వర్షినిని చూసిందో రోడ్డు మీద గొడవైనప్పుడు ఆ అమ్మాయిని చూసిందో, ఇంటికి రావడానికి 3 సార్లు ప్రయత్నించింది. నేను వద్దన్నాను. లాస్ట్ టైమ్ నాకు చెప్పకుండా ఇంట్లో దూరేసింది. ఆ రావడం ఇప్పుడు ఇంత దూరం వచ్చిందండి ఇది. మీకెక్కడ పరిచయం చాలా అయిందండి అంటే అఘోరి? చాలా ట్రాప్ చేసిద్దండి. డబ్బులు చూపిస్తది. లక్షలు డబ్బులు చూపిస్తది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి జనాల దగ్గర కొట్టేసినియి. ఏదో మాయమాటలు చెప్పి ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉందో ఆవిడ దగ్గర 9,80,000 నొక్కేసింది. ఏదో పూజ చేస్తా అది ఏమని ఇది నీకని. చెప్తుందండి? ఏమని చెప్పి డబ్బులు తీసుకుంటుంది? మేడం ప్రతి మనిషికి ఒక పర్సనల్ ఉంటుందండి. వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక పర్సనల్ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అది ఒక మనీ ఉన్న పర్సన్ అనుకోండి డబ్బులతో తీసేద్దామని ప్లాన్ చేస్తాడు. నాలాంటి ఒక చిన్నోడైతే గనక సమస్యను తప్పించుకొని ఇంకో పని చేసుకుంటాడు. అలాగా ప్రొడ్యూసర్ గారికి ఏదో సమస్య ఉంది. యువత చెప్పగానే బెదిరింపులకు దిగింది ఆమెతోని. బెదిరింపులకు దిగి రూ. 9,80,000 లీగల్‌గా పంపించింది ఆవిడ. దాదాపు ఇంకో 5, 6 లక్షల పైనే ఈవిడకి ఇచ్చింది. క్యాష్ రూపంలో ఇచ్చింది నాకు తెలిసి. దాదాపుగా రూ. 15,00,000 ఈవిడని మోసం చేసింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్‌గా ఒకతను 1,50,000 ఏసాడండి. అతని పేరు నాకు తెలీదు. ఏదో నిధి తవ్వుతాను, నీకెందుకు నేను ఇది ఇస్తానని చెప్పి 1,50,000 తీసుకుంది. అతను బయటికి రావట్లా. విష్ణు గారు, వర్షిని కుటుంబ సభ్యుల నుంచి కానీ వర్షిని దగ్గర నుంచి కూడా ఏమైనా డబ్బులు తీసుకుందా? లేదండి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తనే అన్ని తీసుకొచ్చిన విషయం నాకు తెలుసండి. నా సొంత డబ్బులైతే మాత్రం ఒక రూ. 45,000 అప్పట్లో వాడేసింది ఫస్ట్‌లో. నేను నీకిస్తాను నాకే ఎలా డబ్బులు లేవు పరిచయం అండి అసలు? వస్తాయి. మీకెలా పరిచయం అఘోరి? మీతో ఎలా మాట్లాడేది స్టార్టింగ్ లో? గురువుగారి ద్వారానే పరిచయం మాకు. ఎలా మీరు మేమందరం ఎలా గురు పరంపరలో మాట్లాడుకునేవారు? తను ఎలా ఉన్నామండి. గురువుగారి మాట్లాడేది దగ్గర మీతో? శిష్యులం మేమంతా.
గురుగారి దగ్గర శిష్యులు మేమంతా. ఈవెన్ని కంట్రోల్ చేయడానికి మా గురువుగారు చాలా ప్రయత్నించారు. కానీ ఆయన మీద నిందేసి ఇది బయటకొచ్చింది. ఈవిడకంటూ ఒక గురువు లేడు, ఒక స్థానం లేదు, ఒక ఆశ్రమం లేదు, ఒక ఎజెండా లేదు. ఈ పని నేను చేస్తానన్న ఒక విషయం చెప్పండి మీరు నాకు. అమ్మాయిని కాపాడతానని చేయగలుగుతుందా? గో సంరక్షణ అంటే ఏంటో అడగండి ఒకసారి. కనీసం ఇప్పుడు దర్గాల గురించి మాట్లాడుతుంది. దర్గా అంటే ఏంటో అడగండి పోనీ. నేను సపోర్ట్ చేస్తా. యాజ్ ఎ హిందూ దర్గా అక్కడ ఉండకూడదని నేను సపోర్ట్ చేస్తా. కానీ దర్గాని ఎందుకు తీసేయాలి అడగండి. పోనీ ఈ అమ్మాయిని తీసుకొచ్చి 20 రోజులైంది. ఈ 20 రోజుల్లో ఒక్క వీడియో అన్నా వదిలిందా దర్గాల గురించి? అమ్మాయిల పిచ్చే కదండి అంత కనబడుతుంది ఇక్కడ. మీరు చూడండి ఒకసారి. For more videos like this, subscribe Big TV channel.